క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. ఆయన సద్దుకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పెను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుండి 40 వచనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా దేవా, ఈ యొక్క పరిశుద్ధ దినమందు చదవబడినటువంటి వాక్య భాగంలోని ఆంతర్యాన్ని గ్రహించుటకు మాకు శక్తి చాలదు ప్రభువా. మీరే మాకు ఆ యొక్క జ్ఞానం అనుగ్రహించి ఆత్మీయ నేత్రములను తెరవవలనని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునని ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు సద్దుకేయుల వంతు అయిపోయిన తరువాత పరిసయ్యులు ప్రభువును శోధించవచ్చిరి. వారి యందు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, అనగా మోషే ధర్మశాస్త్రం నందు నిష్ణాతుడైనటువంటి ఒక వ్యక్తి ప్రభువును ప్రశ్నించుచున్నాడు. ధర్మశాస్త్రం అంతటి యొక్క సారాంశం ఏమిటి అని. అందు ప్రభువు ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు, అదేమనినా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలననియు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలననియు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ప్రభువు మనలను ఆదేశించిన రీతిన ఈ యొక్క రెండు ఆజ్ఞల సారాంశాన్ని మనము కలిగి ఉందము. దేవుడటి ధన్యత మనకందరికీ సమృద్ధిగా దయచేయునుగాక.